ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి ఏం చేస్తున్నారు? టీలు తాగారా? టిఫిన్లు అయిపోయినాయండి. మా ఊర్లో అయితే మాకు ఇక్కడైతే బాగా వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. మరి రాత్రి 10:40 కాడి నుంచి పడుతూనే ఉంది. మా పాప రాత్రి తడిచిపోయింది పాపం, డ్యూటీ నుంచి వస్తా. ఇంకా ఎవరు లేవలేదండి, ఇంకెవరు లేగలేదు. నేను లేచి పని అది చేసుకుని గుమ్మాలవి కడిగేసాను, టీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మరి టీ తాగారా మీరు? ఇంకా రాత్రి నుంచి ఇప్పుడు కూడా అలాగే పడుతూనే ఉందండి వాన, బయటికి వెళ్ళడానికి లేదు. చినుకులు అలాగ కారుతూనే ఉన్నాయి బాగానే. మీ ఊర్లో వస్తుందండి? మా ఊర్లో అయితే చాలా 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 చల్లగా ఉందండి క్లైమేట్ అంతా. చూసారు కదా, టీ తాగేశారండి మీరు? నేనైతే ఇప్పుడే తాగుతున్నానండి, మీకు చూపిస్తాను చూడండి. వర్షం ఇంకా వస్తుంది. ఇదిగోండి చూసారా, గుమ్మాలన్నీ తడిచిపోయి కడిగానండి. పొద్దున్న కొంచెం ఆరింది కదా అని మళ్ళీ మొదలెట్టేసింది వర్షం. నేనైతే గిన్నెలు అవి కడిగేసానండి. పైపులు వస్తున్నాయి, వాటర్ అవి పట్టేశాను. పిల్లలకి ఇంటికాడ చల్లగా ఉంది కదా, లేవలేదు. సరే మరి వంట దిగి మొదలెడితే అప్పటికి ఆలెళ్ళే ఇస్తారండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఏం కూర చేస్తున్నానంటే బీరకాయ అండి. ఇగో బీరకాయలు తీసుకున్నానండి. నిన్న వండిపోతాయి కదా, మరి తొందరగా వండుకోకపోతే. నిన్న మాకు ఆదివారం మార్కెట్ కదండి, తాడేపల్లిగూడెము. ఈ బీరకాయ అయితే తీసుకున్నాను. ఇగో ఇందులోకి 2 టమాటాలు వేస్తున్నాను. ఇందులోకి ఇగో 3 ఉల్లిపాయలు, ఇవ్వండి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి. ఇందులోకి ఇంకొక విషయం ఏంటంటే ఇవ్వండి రొయ్యలు అండి, రొయ్యలు, ఎండు రొయ్యలు అండి ఇవి. చూసారా, బీరకాయ రొయ్యలు అంటే మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? మరి నాకైతే ఇష్టమేనండి, ఇలాగే చేసుకుంటాము. ఇవి అయితే తీసుకున్నాను కానీ ఇది క్లీన్ చేయలేదండి, ఇంకా ఇవన్నీ వలవలేదు. ఎందుకంటే టైం లేదు కదండి, అందుకని నిన్నైతే వలవలేదండి. కవర్లో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇగోండి ఇవి బాగు చేసుకోవాలి. చూసారు కదా, బీరకాయలు అయితే మనం చెక్కేసుకుందాము. పిల్లలు లేవలేదు కాబట్టి కోసేసి ఇచ్చేసామనుకోండి, కోసేసి ఉంచేసుకున్నాం అనుకో ఫాస్ట్గా అయిపోద్దామని చెప్తానండి. పొద్దుటే కదండి, మరి పనికి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. మరి ఏదో నాకు వచ్చి రానట్టుగానే ఏదో వీడియోలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మరి నా వీడియో కొంచెం పెడుతున్నాను కానీ వైరల్ అవ్వట్లేదండి ఫ్రెండ్స్. మరి నా వీడియో రాగానే రోల్ చేసుకోకుండా కొంచెం ఎడిట్ చేసుకుని కుదంతా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఏమనుకోవద్దు. ఇంకా బాగా చేయాలని, ముందుకు వెళ్ళాలని నాకు ఉంటుందండి ఫ్రెండ్స్. మరి ఇలా శుభ్రంగా కడిగేసి నీట్గా అయితే పెట్టుకోవాలండి. ఇగో ఇందులోని మరి ఇసుక ఉంటుందండి, 1కి 4 సార్లు అయితే కడుక్కోవాలి. ఇగో బీరకాయ ముక్కలు కట్ చేసాను. ఇగో పొయ్యి మీద అయితే దాకెట్టేసానండి. ఇందులో ఆయిల్ అయితే వేద్దాము. మరి నూనె కాగిపోయిందండి. ఈ రొయ్యలు అయితే ఇందులో వేసేద్దాం. ఈ సిమ్లో పెట్టుకుని, గ్యాస్ సిమ్లో పెట్టుకునండి దోరగా వేయించుకోవాలి. 2 రొయ్యల కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. రొయ్యలు అయితే దోరగా వేగినాయి కదండి, ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుందాము. పసుపు ఎందుకంటారేమో, మరి రొయ్యలు కూడా నీచే కదండి, నీచు వాసన అనేది బీరకాయలోకి రాకోకుండా కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. ఇగో ఇలా వేగిపోవాలన్నమాట రొయ్యలు. చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి? బాగున్నాయా? బీరకాయ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. రొయ్యలు అయితే వేగిపోయి
ఇప్పుడు మనం అందులో పక్కకు తీసుకునే అవసరం లేదండి, ఇందులో వేగిపోతాయి. ఇదిగో ఉల్లిపాయలు అయితే వేసాను. ఉల్లిపాయ టమాటా కూడా వేసేసానండి ఇందులో, ఎందుకంటే మరి టమాటా కూడా నీరే కదా, ఈ ఉల్లిపాయతో పాటు మగ్గిపోతాయండి బాగానే. బీరకాయ అనేది ఓన్లీ వాటర్తో ఉంటుంది కదండి, మనం ఇంకా ఈ బాగా మగ్గిపోయి అనుకో బీరకాయ వాటర్ తోటి అది కూడా అయిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి, ఒక నిమిషం చూసేద్దామండి. ఇదిగో ఇలాగైతే మగ్గిపోతాయి. ఇదిగో బాగా మగ్గిపోయాయండి, చూసారా. ఇప్పుడు ఇందులో మనం బీరకాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి. వేసేసుకున్నాం కదా, మరి ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందామండి ఇందులో కొంచెం, అంటే మగ్గిపోద్ది. ఇంకా మనం ఇందులో వాటర్ అయితే ఏ అవసరం లేదండి. ఇంకా సాల్ట్ వేసుకున్నాక ఇలా కలుపు తిప్పేసుకొని పెట్టుకుంటే అయిపోద్దండి. కేజీ బీరకాయలండి, చూసారా ఎంత అయిందో కూర. ఇవాళ కూర అయితే సరిపోదండి, మరి అడ్జస్ట్మెంట్ చేసుకుని తినాలి. బీరకాయలేమో కేజీ 50 రూపాయలు అంటండి, 50 రూపాయలు రొయ్యలండి. కూర కొమ్మలకి దాకలు కొమ్మలకి రాలేదు. మూత అయితే పెట్టేసుకుందాం మనం. ఇదిగో రైస్ కూడా కడిగి పెట్టేసానండి. ఇదిగోండి దగ్గరికి అయితే వచ్చేసింది బాగానే. వాటర్ ఏ అవసరం లేకుండా ఇది ఇంకా వాటర్ అయితే ఉందండి ఇందులో. ఈ వాటర్తో ఇలా మగ్గిపోద్ది. ఇప్పుడైతే కారం వేస్తాను కొద్దంతా. సరిపోద్దండి, బీరకాయ కదా మరి. లైట్గా వేసుకుంటే సరిపోద్దండి, కాకపోతే మరి మనం రొయ్యలు వేసాం కదండి ఇందులోని, అందుకని ఏంటంటే కొంచెం వేసాను అన్నమాట సరిపడక. ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఏమి వేస్తాను, కొత్తిమీర వేయాలి, చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి కొత్తిమీర వేసాను కదా, సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా కూర రెడీ అయిపోద్దండి ఒక 2 నిమిషాలు. వచ్చేసిందండి బాబు, ఇదిగోండి చూసారా. పొద్దున్నే బేబీ అయితే ఆడుతుంది, వచ్చింది. వెయ్యాలి చూసారా, పొద్దున్నే బేబీ అయితే ఆడుతుందండి. హాయ్ అండి, నువ్వు కూడా చెప్పు. హాయ్ చెప్తావా మా ఫ్రెండ్స్కే? హాయ్ చెప్తావా? కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూసారా. బాగా ఆ వాటర్తోనే ఉడికిపోయిందండి, సమానంగా వచ్చింది. ఇదిగో ఆయిల్ కూడా పైకి అయితే తేలిపోయింది ఫ్రెండ్స్. మరి చూసారా, ఈ విధంగా బీరకాయ కూర అనేది మనం వండుకుంటే కొంచెం కూరతోటి ఎక్కువ అన్నం తినొచ్చండి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రైస్ అయితే అయిపోయిందండి. ఓకేనా, తింటున్నారు. వంట అయితే అయిపోయింది. ఇందులో మా పిల్లల టేస్ట్ ఏంటంటే మిక్చర్ వేసుకొని, సన్న మిక్చర్ వేసుకొని తింటున్నారు ఫ్రెండ్స్. మరి బాగుందా? బాగుందా? ఉప్మా బాగుందా? సరే, నేనైతే బాక్స్ అది పెట్టేసుకున్నానండి. రెడీ అయ్యాక మనం కూడా తినేద్దాం. మరి హాయ్ అండి, పని అయితే అయిపోయింది, నేనైతే రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. మరి పనికి బీరకాయ కూర వండాను కదా, ఇదిగో కొద్దిగా అన్నం అయితే తింటున్నానండి. కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఓకేనా, బాయ్ బాయ్.